ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది. 2 దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం. ప్రియులారా, ఈ వాగ్దానం వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను అనుగ్రహించి ఈ మాటలను మనందరి ఎడల నెరవేర్చును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరైతే తమ పాపములను ఒప్పుకొని ప్రభు వద్ద క్షమాపణ వేడుకొని ఆయన రక్తంలో కడుగబడి ప్రతిరోజు దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ఇష్టమైనట్లు జీవిస్తారో, యథార్థమైన హృదయంతో ఆయనను సేవిస్తారో వారినే దేవుడు బలపరుచుతాడండి. వారి ద్వారానే దేవుడు అద్భుతాలను జరిగిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనలో దేవుని కార్యాలు జరగడం లేదంటే అందుకు కారణం మన అవిధేయత, మన అవిశ్వాసపు బ్రతుకు. ఈనాడు దేవుని కనుదృష్టి మంచివారిని, చెడ్డవారిని, ప్రతి ఒక్కరిని, లోకంలో ఉన్న సర్వ మానవాళిని చూస్తున్నాడండి. ఈనాడు మమ్మను ఎవరు చూడట్లేదులే అని వారి ఇష్టానుసారంగా జీవించేవారు కూడా చాలా మంది ఉంటున్నారు. అలాగే ఈ లోకంలో బీదరికంలో, కరువులో, అనేక కష్టాలలో, నిందలు, అవమానాలలో ఎన్నో శోధనలు ఎదుర్కొంటూ జీవించేవారు కూడా ఉంటున్నారు. వారిని కూడా దేవుడు చూస్తున్నాడండి. ప్రియులారా, ఆనాడు తల్లిదండ్రులు లేక అనాథగా జీవించిన ఎస్తేరును దేవుని కనుదృష్టి చూసింది. అనేకుల ద్వారా ఎన్నో వ్యతిరేకతలకు, శ్రమలకు గురైందేమో. నీకు ఎవరూ లేరు, నీకు దిక్కు లేరు, నీ జీవితం వ్యర్థం అని ఉండొచ్చేమో. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఎస్తేరు దేవుని ఎదుట యథార్థ హృదయం కలిగి జీవించిన కారణాన్ని బట్టి కొన్ని వందల దేశాలకు రాణిగా ఆశీర్వదించబడింది, దేవుని దయను పొందుకున్నది. అలాగే దావీదు తండ్రి ద్వారా, సొంత అన్నల ద్వారా ద్వేషించబడ్డాడు, ఎన్నిక లేని వానిగా జీవించాడు. వాడికేం చేత కాదు, వాడొక గొర్రెల కాపరి, వాడు యుద్ధాలు చెయ్యలేడు, చిన్నవాడు అని ఎంతో హీనంగా చూశారు. అయితే ఆ దేవాది దేవుని కనుదృష్టి చిన్నవాడైన దావీదు మీద ఉంది. చేతకాని వాడైన గొర్రెల కాపరి అయిన దావీదు మీద పడిందండి. యుద్ధంలో గొప్ప విజయాన్నిచ్చాడు దావీదుకు దేవుడు. గొర్రెల కాపరి నుండి మహారాజుగా సింహాసనాన్ని ఎక్కించినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు దావీదును ఎంతో మంది అన్నారు, నీకు బలం లేదు, నీకు చేత కాదు, ఆ గొల్యాతు జోలికి పోకు, నిన్ను చంపేస్తాడని. అయినా సరే దావీదు తన బలాన్ని నమ్ముకోలేదు, దేవునిని నమ్మాడు. దేవుడే తనను బలపరుచుతాడని విశ్వసించాడు. ఎంతో బలశూరుడై 9.5 అడుగుల ఎత్తు లావు ఉన్న గొల్యాతును చిన్నవాడైన దావీదు హతమార్చివేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు దేవుడు నీ ఎడల కూడా గొప్ప కార్యాలు చెయ్యాలని ఆశపడుతున్నాడు. నిన్ను కూడా గొప్ప వ్యక్తిగా ఆశీర్వదించాలని ఎదురు చూస్తున్నాడండి. ఈనాడు నిన్ను కూడా అనేకులు నిరుత్సాహపరుస్తూ ఉండొచ్చు, నిన్ను నిందించొచ్చు, నీ గురించి లేనిపోని మాటలు అవమానకరంగా మాట్లాడొచ్చు. ఈనాడు నీ ఇంటి వారే నిన్ను హీనంగా చిన్న చూపు చూడొచ్చు. నీకు జ్ఞానం లేకపోవచ్చు, తెలివి బలం లేకపోవచ్చు, నీ వద్ద సరైన చదువు లేకపోవచ్చు, ఆస్తులు, ఉద్యోగం, భవనాలు లేకపోవచ్చు. కానీ దేవుని ఎడల యథార్థ హృదయం కలిగి ఉన్నావేమో, దేవునికి నచ్చినట్టు జీవిస్తున్నావేమో, దేవుని విషయమై ఎన్నో నిందలు, అవమానాలు భరిస్తున్నావేమో. ఈనాడు నీ స్థితిని ఎవరు చూడకపోవచ్చు. ఈనాడు నీ జీవితంలో నీ ఎదుట గొల్యాతు వంటి పెద్ద పెద్ద శ్రమలు, సమస్యలు ఉన్నాయేమో. వాటిని నువ్వు జయించలేకపోతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రార్థనే నీ జీవితాన్ని మార్చబోతుంది. నీ విశ్వాసమే నిన్ను గొప్ప వ్యక్తిగా చెయ్యబోతుంది. ఆనాడు అనేకులు ఈ అనాథ అమ్మాయి మహారాణి కావడమేంటి, ఈ గొర్రెల కాపరి మహారాజు అవ్వడమేంటి అని వారిని చూచే వారంతా బహుశా ఎంతగానో ఆశ్చర్యపడి ఉండొచ్చు. ఇది నిజమేనా అని సందేహించొచ్చు కూడా.
ఈనాడు నీ విషయమై కూడా ఆశ్చర్యపడేవారు ఉండబోయేలా దేవుడు నిన్ను బలపరిచే రోజు రాబోతుంది. యెహోవా యందు ఆనందించుట వలన నీవు బలమొందుతావు. నీ స్థితి మారే రోజు రాబోతుంది. నిన్ను ఆ దేవుడు హెచ్చించే సమయం రాబోతుందండి. ఓపికతో విశ్వాసం కలిగి సహనంతో ఎదురుచూడు. యథార్థ హృదయాన్ని విడిచిపెట్టకు. ప్రార్థించడం మానకు. నీ సమస్యల వైపు చూడకు. నీ దృష్టి కేవలం నీ దేవుని మీదనే ఉంచు. నిన్ను బలపరిచే నీ దేవుని కొరకు జీవించు. ఈనాడు నీవనుభవిస్తున్న ఈ పరిస్థితులన్నీ రేపు నీ యొద్ద నుండి పారిపోతాయి. దేవుడు వాటన్నిటినీ సముద్రపు అగాధంలో పడవేసే రోజు రాబోతుంది. ధైర్యంగా ఉండు ప్రియ సహోదరి సహోదరుడా. ఇంకా ఎవరైతే దేవుని సొంత రక్షకునిగా అంగీకరించలేదో ఇప్పుడే ఈ సమయమే నీ హృదయంలో విశ్వసించు. నీ పాపాన్ని ఒప్పుకో. ఆయన రక్తం ద్వారా నీ ప్రతి పాపాన్ని కడుగుకో. ఒకానొక రోజు రాబోతుందండి. దేవుడు నీ పట్ల అద్భుతం చేసే సమయం ఆసన్నంగా ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ విశ్వాసాన్ని విడిచిపెట్టకు. ప్రార్థన జీవితాన్ని వదిలివేయకు. దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చేంత వరకు, నిన్ను చూచేంత వరకు, తన దృష్టి నీపై నిలిపేంత వరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి, చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీ కనుదృష్టి వారిపై నిలపండి దేవా. యథార్థ హృదయం గల వారిని బలపరుచుతానన్నారు తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారు ఎంతో మంది యథార్థ హృదయులుగా జీవిస్తుండగా అట్టి వారిని మీరు హెచ్చించండి దేవా. అట్టి బిడ్డల పక్షమున గొప్ప కార్యం జరిగించండి తండ్రి. అయ్యా, ఇంకా ఎందరైతే లోకంలో పాపంలో బ్రతుకుతున్నారో, చెడు జీవితంలో వారి విలువైన జీవితాన్ని నష్టపరుచుకుంటున్నారో అట్టి వారిని మీరు దృష్టించండి, సరిచెయ్యండి, బాగు చెయ్యండి. మిమ్మును సేవించే జనాంగంలోకి వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినమంతా మీరే వారిని కాపాడండి ప్రవ్వా. ఈ దినమున బిడల పక్షమున గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రియులు చేసే ప్రతి పనిని, ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి. వారి ప్రయాణాలలో తోడై ఉండండి. క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున దేవా, రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరికీ చక్కని క్షేమాన్ని, భద్రతని ఇవ్వండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఉద్యోగ ప్రయత్నం చేసే బిడ్డల ప్రయత్నాలు మీరు సఫలపరచండి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. పరీక్షలు రాసే బిడ్డల హస్తాల్ని బలపరచండి తండ్రి. ఈ రీతిగా దేవా, ఎన్నో ప్రయత్నాలు, పనులు చేస్తుండగా బిడ్డల్ని మీరు బలపరచండి. చక్కటి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగం కోల్పోయి బాధపడే బిడ్డలకు మీ సహాయం అందించండి. కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా వారికి దయచేయండి ప్రవ్వా. తల్లిదండ్రి లేక అనాథలుగా బ్రతుకుతున్న బిడ్డల్ని మీరు ఆదరించండి, హెచ్చించండి, ఘనపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బానిసత్వంలో బ్రతుకుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బానిసత్వం నుంచి వారిని విడిపించండి. ఎందరైతే లోకంలో పాపంలో బ్రతుకుతున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని సంపూర్ణంగా లోకం నుంచి, పాపం నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి వారిని ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే బీదరికంలో తినడానికి ఆహారం లేక, వస్త్రాలు లేక, నిలువ నీడ లేక బాధపడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి స్థితిని మీరు మార్చండి దేవా. బిడ్డలు చేయడానికి శ్రేష్టమైన పనులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. బిడ్డలకు క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని, వారి సేవా పరిచర్య అంతటిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, మమ్మల్ని మేము
తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క అక్కరలు, అవసరతలు, ప్రార్థన రిక్వెస్ట్లు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ప్రియులారా, మీ కొరకు మేము ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాము. తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడు. అలాగే ఎందరైతే అనారోగ్యంతో లేవలేని స్థితిలో పడకల మీద ఉంటున్నారో అలాంటి బిడ్డలకు ఈ మాటల్ని వినిపించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాగ్దానమును బట్టి మీరు ఆత్మీయంగా బలపడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి, దీవించి, ఘనపరిచి ఈ దినమంతా క్షేమంగా మిమ్మును నడిపించి కాపాడును గాక. గాడ్ బ్లెస్ యు.